రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనము. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. హల్లెలూయా. మరి మన దేవుడు చాలా గొప్పవాడు కదండి. ఆయన కేవలము ఒక జాతికి లేదా ఒక ప్రజకి దేవుడు కాదు, ఒక దేశానికి దేవుడే మాత్రం కూడా కాదు. దేవుడు అని అనగానే ఆయన సర్వము సృజించినటువంటి వాడు అని అర్థము. మరి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు సర్వమును సృజించినటువంటి దేవుడు, సర్వ ప్రజలను సృజించినటువంటి దేవుడు. కాబట్టి ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనము కూడా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారుగా ఉన్నారు, దేవుణ్ణి సన్నుతించేటువంటి వారుగా ఉన్నారు. మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది చాలా పొరపాటు అంటారు, యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలు దేవుడు కదా, యేసుక్రీస్తు వారు ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కదా, యేసుక్రీస్తు బ్రిటిష్ దేవుడు కదా. అసలు తెలుసుకోవాల్సినటువంటి ఆ విషయం ఏమిటి అంటే, దేవుడు అంటేనే లేకపోతే సృష్టిని సృజించినటువంటి వాడు అని అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, సర్వానికి సర్వమును సృజించినటువంటి వాడు అక్కడ దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే ఉంటాడు. ఆయన సర్వ ప్రజల్ని, సర్వ జంతువుల్ని, మొత్తం సృష్టిని అంతటిని చేసినటువంటి వాడు. ఆయన ఏదో ఒక కంట్రీకి, ఒక రాష్ట్రానికి చెందినటువంటి వాడు కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు నర అవతారిగా భూమి మీదకి వచ్చింది ఇజ్రాయేల్ ప్రాంతం, అంతేగాని ఆయన మరి అప్పుడు రాక మునుపు ఆయన సృష్టిని సృజించినటువంటి వాడుగా మనకి కనిపిస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుని మనము దేవుణ్ణి స్తుతించి సన్నుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలను మనము వివరించేటువంటి వారముగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆయన చేసినటువంటి రక్షణ క్రియను మనం ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. అనేక సందర్భాల్లో మనకు అనేక ఆపదలు కలిగి ఉన్నాయి, అప్పుడు ఆయన మనల్ని రక్షించారు కదండి. దానికంటే ముఖ్యంగా రక్షణ క్రియ అంటే మరి మనము మన పాపంలో చచ్చి పడి ఉండగా మానవుల యొక్క పాపం నుంచి మానవును ఏ విధంగా మరి ఆయన విడిపించారో, విమోచించారో, ఆ రక్షణ మనకు అనుగ్రహించారో దాని కోసం మనము ప్రతి దినము కూడా ప్రకటన చేసేటువంటి వారముగా ఉండాలి. మరి అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తమును మన కొరకు ఆయన చిందించి మనకు మరి రక్షణను ఆయన అనుగ్రహించారు. మనము పాపంలో ఉండగా పాపం నుంచి మనల్ని ఆయన విడిపించి ఉన్నారు. ఈ విషయము మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రతి దినము మనము తలపోసుకుంటూ తెలియనటువంటి వారికి, అనేకులకి మనము దీన్ని ప్రతిరోజు కూడా చెప్పేటువంటి బిడ్డలుగా, ప్రకటించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఈరోజు అనేక మంది వినకపోవచ్చు, అనేక మంది మరి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉండవచ్చు. అయితే ఒకానొక దినమున వారి కనులు మరి తెరవబడినప్పుడు, వారి మనోనేత్రములు తెరవబడినప్పుడు ఇవి ఖచ్చితంగా వారికి అర్థమయ్యేటువంటి రీతిలో ఉంటాయి. కాబట్టి మనమైతే మన దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనం ప్రకటన చేసేటువంటి వారము ఉండాలి. మరి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయము మనము చాటించేటువంటి వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకుని రక్షణ పొందుట అనేది మానవుని యొక్క జీవితానికి మరి ఔషధ అనేటువంటి విషయము మనము తెలియచెప్పేటువంటి వారముగా ఉండాలి. రక్షింపబడకపోతే మరి శిక్ష తప్పదు కనుక మనం ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ మన జీవితాలు మనము రక్షించుకుంటూ రక్షింపబడాలని అనేకుల కొరకు మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఆ రక్షణ సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. మరియు సర్వజనులకు కూడా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటలను మరి ఏదో ఒక రూపాన ప్రకటించుటకు సిద్ధంగా ఉండాలి. మన బ్రతుకులను మరి దాని కొరకు ప్రయాస పెట్టుకునేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభా. నీ యొక్క రక్షణ సువార్తను ప్రభా ప్రకటించేటువంటి వారముగా, ఆయన యొక్క అద్భుత ఆశ్చర్యక్రియలను ఆయన వివరించేటువంటి వారముగా, ఆయన నువ్వు సర్వజనులకును దేవుడు కనుక ప్రభా నిన్ను మాత్రమే స్తుతించి ఘనపరిచి ఆరాధించేటువంటి జ్ఞానము, ధన్యత మా అందరికీ దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. అమ్మాయి ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.